వెనుకకు పోదని నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండాలన్నా? ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుర్రి. ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్తూ ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు. కానీ రైతు బీమా వేస్తూ కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి. ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది. కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది. మళ్ళీ మొదటికి వస్తుంది కథ. ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు. వాళ్ళకు డబ్బు అహంకారం, డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనియేమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైరవీలు 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్నే కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చెయ్యి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారంటే మనవి చేస్తూ ఉన్నాం. ఆ మాట మర్చిపోతామా దెబ్బతింటాం, ఎటు కాకుండా పోతాం, జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట, మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? 0 గుండు 0. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ఇయ్యద్దు, కరెంట్ ఇయ్యద్దు అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండన్నా? దళిత మిత్రులకు నేను మనవి చేస్తాను. ఇప్పుడే ఉపేందర్ రెడ్డి గారు అడిగినారు. మా దగ్గర దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మాకు కూడా దళిత బంధు పెట్టాలని అడిగినారు. మీరు ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఏకపక్షంగా. మొత్తం నియోజకవర్గానికి
దళిత బంధు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నేనే స్వయంగా వచ్చి ఎట్లయితే హుజూరాబాద్లో చేసినామో అట్లా చేసే బాధ్యత నాది. ఈ కోట్లు నోట్లు పట్టుకొని వచ్చేటోడు ఏమి చేయడు. అదే దళిత బంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు వస్తాయి. దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భారతదేశంలో ఎవడన్నా ఒక నాయకుడు, ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దళిత బంధు అనేది ఆలోచన చేసినారా? ఎవరికైనా బుర్రకు వచ్చిందా? తరతరాల నుంచి అన్యాయానికి గురైనటువంటి దళిత బిడ్డలు ముందుకు రావాలని చెప్పి ఈరోజు దళిత బంధుని తెచ్చినాం. దశల వారీగా అయినా సరే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సత్తుపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నాం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఉపేందర్ రెడ్డి గారిని అసెంబ్లీ వాకిలు దాటియండి, మీకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది, తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. బెలే నాయక్ అని ఒక ఆయనకు టికెట్ రావాలని చెప్పి ఆ లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు పోరాటం చేస్తే, వాళ్ళదేముందా లంబడోళ్ళు 1000 రూపాయలు నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబా పోతే వాళ్ళే ఓట్లేస్తారని చెప్తున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద? గిరిజనులకు గుడుంబా పోసి ఓట్లు తీసుకుంటారా? ఇంత బాహాటంగా మాట్లాడతారా? ఇంత అహంకారంతో మాట్లాడే పార్టీ రేపు ఎవరికి న్యాయం చేస్తుంది? ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ నేను చేసే వాగ్దానం ఒకటే, 100కు 100% రైతు బంధు కొనసాగిస్తాం. నేను మేనిఫెస్టోలో ప్రకటించిన రీతిలో వచ్చే సంవత్సరం నుంచి 12,000 ఇస్తాం. క్రమంగా దాన్ని 16,000కు పెంచుతామని మనవి చేస్తా ఉన్నా. ధాన్యం కొనుగోలు ఇలా ఏ విధంగా అయితే ధాన్యం కొంటున్నామో అదే పద్ధతిని కొనసాగిస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. మహిళలు ఎవరైతే అర్హులు ఉన్నారో పేద మహిళలు వాళ్ళకి ఖచ్చితంగా నెలకు 3,000 రూపాయలు ప్రతి మహిళకు కూడా అందించే ప్రయత్నం కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 3 కోట్ల వడ్లు పండించే నా రాష్ట్రం ప్రజలు దొడ్డు బియ్యం ఎందుకు తినాలి? మొత్తం 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మార్చి నుంచి ఖచ్చితంగా సన్న బియ్యమే సరఫరా చేస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా అయితే బ్యాంకులోకి వచ్చి పడుతున్నాయో వారం 10 రోజులలో అదేవిధంగా 93 లక్షల మంది కుటుంబాలకు కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పథకం తెస్తా ఉన్నాం. అందరికి కూడా బీమా కూడా చేయిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలను ప్రకటించినాం. సిలిండర్ కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతుంది కాబట్టి దాన్ని కూడా 400 రూపాయలకే ఇవ్వాలి, ప్రజల మీద భారం వేయద్దని కూడా ఆలోచన చేస్తా ఉన్నామని మాట ఇచ్చినాం. మేనిఫెస్టోలో చెప్పినామని మనవి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వస్తూ ఉంది మీకు తెలుసా విషయం? ఖమ్మంలో 2 సార్లు ఒక్కొక్క సీటే వచ్చింది, అయినా బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది. ఖమ్మం ప్రజలకు నాది ఒకటే విజ్ఞప్తి, ఎవడో ఎల్ఏఎంఎల్ఏ గెలిస్తే అయ్యేదేం లేదు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే బ్రహ్మాండంగా ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పాటుపడతారు. పోడు భూముల పంపిణీ మీరందరూ కూడా చూసినారు. జిల్లాలో లక్షలాది ఎకరాల భూమిని గిరిజనులకు పంచిపెట్టినాం. పంచిపెట్టడమే కాదు, వాళ్ళకు వెంటనే రైతు బంధు కూడా వేసినాం, రైతు బీమా కూడా చేసినాం. గతంలో ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేయడం కూడా జరిగింది. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉపేందర్ రెడ్డి గారి మీద నాకు ఒక షికాయత్ ఉంది, ఒక కంప్లైంట్ ఉంది. టెంట్లు వేయించవా, ఎండ కొడుతుందని నేను చెప్పిన. ఆయన టెంట్లు వేయించలే, మీరు ఎండలో అయిపోయినరు, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే మీరు చాలా దూరం వచ్చిండ్రు, చాలా ఎండలో వచ్చిండ్రు. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వస్తారని నేను కూడా అనుకోలే. ఒకటే నియోజకవర్గం మీటింగ్ కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఉపేందర్ రెడ్డి గారికి, కేసీఆర్కి, బీఆర్ఎస్కు సంఘీభావం తెలిపినారు. ఇక్కడ కొన్ని కళాశాలలు తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. రాబోయే రోజులలో ఖమ్మం పక్కనే ఉంటుంది కాబట్టి ఖమ్మం ఇది 2 కలిపి చెట్టా పట్టాలు వేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మీ అందరికి కూడా ఇంకా ఎండలో మిమ్మల్ని నిలబెట్టడం ఇష్టం లేక మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, గట్టిగా రావాలి. జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.
మోసాలు ఇచ్చిన మాట భంగం చేసి